ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలుపును ఆపలేరని మంత్రి జోకి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు ఎక్కడికెళ్లారో కూడా తెలియని పరిస్థితి అని ఎద్దేవచ్చేశారు. ఓటమి భయం చంద్రబాబుకు పట్టుకుందని అన్నారు. దోచుకునేందుకే కూటమిగా వచ్చారని మండిపడ్డారు. చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, లేదు దోచేసిన డబ్బంతా కూడా, కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతా. అవునా కదా? తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటి దాగేనేమో వీరంగం సృష్టించారు. కూటమి వచ్చేస్తుంది. ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమి లేదు, గాడిద గుడ్డు లేదు, కుప్పగూలిపోయామరా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు. మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కుప్ప కూలిపోయారు. మరలా ఇదే కూటమి, ఇదే తంతు 2024 ఎన్నికల్లో 3 పార్టీలు మళ్ళీ కూటమిగా కలిసినాయి. అప్పుడు ఎందుకు కలిశారో తెలీదు, అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారు. తర్వాత కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, విడిపోయారు. మరి అగైన్ మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు. ఈ కూటమిని, విలువలు లేని కూటమిని, విశ్వసనీయత లేని కూటమిని, ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తరిమైపోతా ఉన్నారు.